పీటర్ ప్రేక్షకులకు స్వాగతం. ట్రంప్ ఒక బజార్ రౌడీలా, ఒక గోండాలా, ఒక బందిపోటులా, ఉగ్రవాదిలా పచ్చడిల్లిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ చూసాం ఆయన స్టేట్మెంట్ ఏమంటాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు? నీవు ఎక్కడ తలదాచుకున్నావో నీ రక్షణ స్థావరం ఏంటో మాకు తెలుసు. దాన్ని టార్గెట్ చేసి నేను చంపడం మాకు పెద్ద పని ఏం కాదు, పెద్ద విషయమే కాదు అది. కానీ ఇప్పటికప్పుడు నేను చంపాలనే ఉద్దేశం మాకు లేదు, నేను చంపాలనుకోవట్లేదు ఇప్పటికప్పుడు. కాబట్టి నువ్వు బతుకున్నావు. ఇప్పటికైనా నువ్వు బేషరతుగా లొంగిపోతే మంచిది, లేకుంటే మాకు అసలే సహనం తక్కువ, ఏదైనా జరగవచ్చు, అంటే నేను చంపేస్తాం అని బహిరంగంగా దుర్మార్గంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకుముందు కూడా ఇచ్చే స్టేట్మెంట్, అణ్వాయుధ ఒప్పందం మాతో చేసుకోకపోతే, అణు ఒప్పందం మాతో చేసుకోకపోతే నీ దేశం ఇంతకంటే భయంకర వినాశం జరుగుద్ది, నీ దేశం నాశనం అయిపోద్ది అని చెప్పి కూడా గతంలో చెప్పాడు. ఇజ్రాయెల్ దాడి జరిగిన తర్వాత అంటే ఏంటి అసలు? ఇజ్రాయెల్ దుర్మార్గంగా దాడి చేస్తుంటే అసలు ఎంత అన్యాయం ఇది. అంతేకాదు అమెరికా అందరు చూసుకుని రెచ్చిపోతాను నెతన్యాహు ఏమంటాడు? ఇరాక్ అప్పటి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ గుర్తెచ్చుకో, సద్దాం హుస్సేన్ పట్టిన గత నీకు పడుతుంది అంటే సద్దాం హుస్సేన్ ఏం చేశారు? రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నాడు, నిల్వ చేస్తున్నాడు అనే పేరుతో దాడి చేసి చంపేసి ఇరాక్లో శ్మశానంగా తయారు చేశారు. అంటే ఇరాన్ కూడా అణాయుధాలు కలిగి ఉంది, న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది అని చెప్పి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్న అమెరికా మద్దతుతోటి ప్రత్యక్షంగానే ట్రంప్ చెప్తున్నాడు, మాతో అనోపనం చేసుకో లేదా నాశనం అయిపోతావు, నువ్వు మాకు లొంగిపో లేదా నువ్వు నేను చంపేస్తాం అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. అంటే ఇరాన్ కూడా మరో ఇరాక్లకు సరళనాశనం చేయటం చేస్తున్నారు. లిబియాను కూడా అట్లా చేస్తారు. చాలా దేశాలు అంటే ప్రధానంగా ఈ ఆయిల్ నిక్షేప దేశాలను తన గుప్పట్లో తీసుకుంటే ప్రపంచాన్ని అంతా గుప్పట్లో తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన ఆలోచన. ఈ ఆలోచనతోటి ట్రంప్ ఈ నెతన్యాహు ఈ పనులు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇరాన్ నుంచి మనకు ఆయిల్ మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. ఇరాన్లో సంక్షోభం పెరుగుతాయి, ఇరాన్ విచ్ఛిన్నం అవుతాయి, ఆ దేశం ప్రమాద ఇరాక్ లాగా నాశనం అవుతాయి. మన దేశానికి ఆయిల్ సంక్షోభం దేశం ఏర్పడితే ఆయిల్ను అమెరికా ఏరేది చెప్తాడు, ఎక్కడ కొనుక్కోండి అక్కడ పరిస్థితి దిగజారే పరిస్థితి. ఈ ఆయిల్ మీద ఈ నష్టాన్ని అంతా మనం భరించాల్సి వస్తుంది. అదొక ప్రధానం. అదే సందర్భంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏంటి అమెరికా పెత్తనం? ఈ అమెరికా పెత్తనం ఎందుకు వచ్చింది? దీన్ని ఎట్లా అడ్డుకోవాలని కూడా మనం ఆలోచించాలి. గతంలో సోషలిస్ట్ క్యాంప్ ఉండేది, రష్యా నాయకత్వాన్ని ఎక్కడికక్కడికి అడ్డుకట్ట వేసేది. ఆ రష్యా సోషలిస్ట్ క్యాంప్ అనేది, రష్యా నాయకత్వం సోషలిస్ట్ క్యాంపు బలహీనపడ్డం. అదే సందర్భంలో అలీన ఉద్యమం, నాన్ అలైన్ మూమెంట్ కూడా బలహీనపడ్డం. మోడీ లాంటి వాళ్ళు అమెరికాకి జై కొట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైన, భారతదేశానికి కూడా చాలా ప్రమాదకరమైన, ప్రపంచానికి ప్రమాదకరమైన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ భారతదేశం తన విదేశాంగ విధానాన్నిలో అమెరికాని నిలవరించే విదేశాంగ విధానాన్ని తీసుకోకపోతే ప్రపంచంలో శాంతిని, సామరస్యాన్ని, దేశం సభ్యత్వాన్ని పెంచే ఈ అలీన విధానాన్ని, విదేశాంగ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే అమెరికాని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.